నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల దౌర్జన్యంతో రైతుల నుంచి విలువైన వ్యవసాయ భూములను లాక్కుంటున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన హాజీపూర్ లక్షెట్పేట మండలాల రైతులు. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 9,306 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,278 మంది విద్యార్థులు హాజరు. 28 మంది విద్యార్థుల గైర్హాజరు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం. అభినవ సుఖ భాగవత భాస్కర బుర్ర భాస్కర శర్మచే ప్రవచనాలు. వందలాది మంది పోలీసుల సహాయంతో రైతులపై దౌర్జన్యం చేసి 63వ జాతీయ రహదారి కోసం మా పంట భూములను లాక్కుంటున్నారని హాజీపూర్ లక్షెట్పేట మండల రైతులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నెంబర్ 63 నిజామాబాద్ జగదల్పూర్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న హాజీపూర్ లక్షెట్పేట మండలాల రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రైతు ఒడ్నాల శ్యామ్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టుతో వ్యవసాయ భూములను కోల్పోయామని, మళ్లీ రెండవసారి ప్రభుత్వం జాతీయ రహదారి నిర్మాణం పేరుతో మిగిలిన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని, ముమ్మాటికి మా జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదని, ఎంతటి పోరాటాలైనా చేస్తామని అన్నారు. ప్రభుత్వ అధికారులు కావాల్సి జాతీయ రహదారిని మా వ్యవసాయ భూముల గుండా సర్వే చేసి పోలీసులతో దౌర్జన్యం చేయించి భూములు లాక్కోవాలని చూస్తుందని, ఇదివరకే ఆర్టీఓ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని, అయినప్పటికీ ప్రభుత్వ అధికారుల వైఖరి మారలేదని ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణం ప్రస్తుత సర్వే ప్రకారం కాకుండా పాత సర్వే చేసిన సర్వేను అనుసరించి ఉన్న జాతీయ రహదారి వెంటే నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు జనార్దన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, కొండలరెడ్డి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైవే 2018 నోటిఫికేషన్ అయింది. 2018 నోటిఫికేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము ఈ రాజకీయ నాయకులు వాళ్లకు లొంగి ఆ రోజు 2018 నోటిఫికేషన్ను రద్దు చేసిండ్రు. మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ పట్టుకొచ్చిండ్రు. బ్రౌన్ ఫీల్డ్ పట్టుకొస్తే రైతులు అందరూ మేము గుడిపేటలో ముప్పుకు గురైనాము, ఇప్పుడే మేము ఇంటికి ముందుకు వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాము, మేము రెండోసారి ముప్పుకు గురవుతున్నామని చెప్పేసి లొల్లి చేయడం జరిగింది. దాంతో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవేకి మళ్ళీ వెళ్ళారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకి పోతేను ఇంతకుముందు ఏదైతే గుడిపేట భూములు కోల్పోయిన భూములు ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ భూములు అవిటిని కంటిన్యూషన్ తీసుకుపోవాలని చెప్పి మేము అనుకున్నాం. కాకుండా మళ్ళీ కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవేను దానికి ముందుకు తీసుకొచ్చేసి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ రెండోసారి ముప్పు గురి చేస్తున్నారు గుడిపేట రైతులను, గుడిపేట లక్షపేట వాళ్ళందరినీ. ఈరోజు ఆ ఒత్తిళ్లకు ఆపుకొని ఈరోజు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ తీసుకురావడంతో ఆర్డీఓ గారికి, మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇచ్చాము. అయ్యా మా భూములు మేము ఇవ్వదలుచుకోలేదు, మేము 60 కష్టపడి భూములు కొనుక్కున్నాము, మా తల్లిదండ్రులు పుట్టశిథిలో పట్టుకొని మాకు ఈ ల్యాండ్లు భూములు ఇవ్వడం జరిగింది, మేము ఈ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. మీరు మీకేమన్నా అబ్జెక్షన్ ఉంటే పెట్టండి అని. మేము ఈ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మేము భూములు కోల్పోతే మేము సంపాదించుకోలేము, మా పిల్లల జీవనాధారం ఇదే, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్పేసి మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మేము పీడీ గారికి మేము పెట్టినాక వాళ్ళు మేము ఆలోచిస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళా పోలీసు ఫోర్సును 100 మంది పోలీసులను తీసుకొచ్చి నిర్బంధంతో భూములను సర్వే చేసి గుంజుకుంటా అంటే ఈరోజు మేము రైతుల జీవనాధారం దాని మీదనే ఉన్నాం. ఈరోజు పోలీసు నిర్బంధంతో రోడ్లు చేస్తామనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఇంతకుముందు జరిగిన వాళ్ళకు ఏ బుద్ధి వచ్చిందో ఈ రోజున అదే బుద్ధి వస్తుంది. ఈరోజు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. నేను సింగరేణి కార్మికుడిని. ఈరోజు నేను 2007లో నేను వీఆర్ఎస్ పెట్టి 4 ఎకరాల భూమి మా బామ్మారి మేము ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. ఈరోజు ఆ భూముల నుంచి తీసుకుపోవడానికి కోసము వాళ్ళు అక్కడి నుంచి పెట్టారు. యాక్చువల్గా గ్రీన్ ఫీల్డ్ హైవేది మాకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ బ్రిడ్జి కానించి తీసుకుపోయే భూమిని ఈరోజు మళ్ళా ఒకటికేమో నర్సింగ్ కాలేజ్ ఉన్నది, ఒక దిక్కేమో ఆ గవర్నమెంట్ మన కిచెన్స్ వల్ల హాస్పిటల్ ఉంది. ఆ 2 బిల్డింగ్ల మధ్య నుంచి ఏ ఉద్దేశంతో మా భూముల నుంచి తీసుకురావడానికి, విలువైన భూముల నుంచి తీసుకుపోవడానికి మీరు కంకణం కట్టుకున్నారు. ఏదైతే 2018 నోటిఫికేషన్ ప్రకారంగా మాకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, అక్కడ భూమి అది డౌన్ ఏరియా, ఆ భూమి కాస్ట్లీ భూములు కావు, అన్నకే తీసుకుపోవాల్సిన దాన్ని ఎవరి ఒత్తిళ్లతోటి, రాజకీయ నాయకులు ఒత్తిళ్లతోటి లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిళ్లతోటి మా భూములకు విలువైన భూములను గుంజుకుందాం అనుకుంటారు. మాకు ఈరోజు మాకు ప్రజాభిప్రాయ సేకరణ లేదు. ఇలా ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కొట్లాడే హక్కు ఉన్నది. మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మేము చెప్పినాం, పెట్టండి, మేము భూములు ఇవ్వమని చెప్తున్నాం, మీరు దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పాం. చెప్తే దానికి ఏ రిప్లై లేదు. పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని కొట్టి
భూములు సర్వే చేసి గుంజుకుంటా అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అసలు ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే నిర్బంధంగా లాక్కుంటుంది రైతుల భూములను. గతంలో 2007లోనే చాలా దాదాపు 80% ప్రాజెక్టులో పోయినా కానీ మళ్ళీ అవే భూములు లాక్కోవడం అంటే చాలా హేయమైన చర్య. ఇప్పటికీ 2 సార్లు అలైన్మెంట్ జరిగిందండి. ఫస్ట్ అలైన్మెంట్ పోల్ వేశారు, సో అది క్యాన్సిల్ చేశారు బడాబాబుల కోసం ఇదంతా. సెకండ్ ఉన్న రోడ్డునే ఇండ్ల దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేశారు, ఇది బడాబాబుల కోసం పక్కన పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు దొంగ సాకులు చెప్తారు మేము అడిగితే, దానికి వేరే ఉంది దీనికి వేరే ఉంది, ఇది తక్కువ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఫస్ట్ అలైన్మెంట్ చేసిన ఇంజనీర్స్ కానీ మంచి ప్రొఫెషనల్స్, వాళ్ళకి తెలివి లేదా అప్పుడు చేసినప్పుడు? ఇప్పుడు దీన్ని మార్చడానికి సెకండ్ అలైన్మెంట్ చేశారు, మంచి ఇంజనీర్స్ అంటారు కదా, మరి అప్పుడు తెలియదా చేసినప్పుడు? ఇప్పుడు మళ్ళీ మూడో దాన్ని కూడా దీన్ని తీసుకొచ్చి రైతులను ముంచాలని చూస్తున్నారు. నిజానికి చెప్పాలంటే బలవంతంగా మొన్న చూస్తుంటే పాపం రైతులు దీనంగా కొట్లాడుతుంటే బెటాలియన్స్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. ఒక్క నాయకుడు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక్క నాయకుడు బయటకు వస్తలేడు. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ ఎందుకు ముందుకు వస్తలేరు? ఏం జరుగుతుంది అసలు వెనకాల? ఎవరి ముడుపులు తీసుకొని ఇదంతా చేస్తున్నారు? రైతులు కళ్ళకి కనిపిస్తలేరా? రైతును రాజును చేయడం అంటే ఇదేనా? హైవే రోడ్ పక్కన బిచ్చగాళ్ళని చేస్తారా? ఒకరు వస్తారు, సార్ వస్తారు, హైవే అయితే సార్ కోట్లలో వాల్యూ వస్తుంది అన్నారు. ఉన్న భూములు 20-25 గుంటలు ఉన్నోళ్ళు ఉన్నాం ఇక్కడ ముంపుల పోయి, ఆ 25-30 గుంటలు పోతే ఎక్కడ చేయాలి? పక్కన ఏర్పడే స్టాళ్ళల్లో, రెస్టారెంట్లలో బిచ్చగాళ్ళ లెక్క పనులు చేసుకుంటూ ఉండాలా? ఇదా డెవలప్మెంట్ అంటే? రైతుల దగ్గర గుంజుకుంటే ఇలా అన్నదాత అంటున్నారు. ఏది అన్నదాత? ఏది బిచ్చదాత కూడా లేదు, ఏది లేదు. ఇక్కడ బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఏ రైతు కూడా ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా లేడు. ఇది రెండోసారి వదులుకోవడం అంటే నిజంగా కన్నీళ్లు గారుతున్నాయి వాళ్ళని చూస్తూ ఉంటే. సో ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే కదిలి రావాలి. ఇక్కడ స్టేట్ అంటే సెంట్రల్ అంటున్నారు, సెంట్రల్ అంటే స్టేట్ అంటున్నారు. అసలు స్టేట్ గవర్నమెంట్ అనేది భూములు చూపించకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందండి? సెంట్రల్ అంటే స్టేట్ అంటే సెంట్రల్, ఇలా తప్పించుకుంటూ పోయి రైతుల మీద రుద్దేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు అసలు మేము వదులుకోలేము మా భూములను, ఇది గవర్నమెంట్కి చెప్తున్నాము. ప్రతి అధికారికి కూడా ఇదే సూచన. నిజంగా రైతును రాజును చేయడం అంటే రైతుల భూములను లాక్కోవద్దు. ఫస్ట్ ఎవరికి కూడా ఇవ్వడానికి సుముఖంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. దయచేసి లాక్కోవద్దు, మా భూములను లాక్కోవద్దు. ప్రభుత్వానికి విన్నవించుకునేది కూడా ఇదే. విద్యార్థుల్లో భావి జీవితాన్ని మలుపు తిప్పే క్షణాలు, తమ ఆశలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చే 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి మొదలై మార్చి 30 వరకు జరగనున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో 9,637 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 9,298 మంది రెగ్యులర్ విద్యార్థులు, 339 మంది బ్యాక్లాగ్ పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 6,035, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు 3,263 మంది ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఈసారి ప్రభుత్వం 5 నిమిషాల గ్రేస్ టైం అనుమతించింది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు, సమస్యలు ఉంటే జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని జిల్లా అధికారులు తెలిపారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు 500 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, వీరితో పాటు మాస్ కాపింగ్ జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్, మరో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో 9,306 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 28 మంది గైర్హాజరయ్యారు. 9,278 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని మేము బాగా చేసుకున్నాము. పిల్లలకి వాటర్ కానీ లేదా వాష్రూమ్ ఫెసిలిటీ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అంత బాగా చేస్తాము. స్ట్రిక్ట్గా మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పిల్లల దగ్గర ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమి లేకుండా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించాము. అలాగే మా ఇన్విజిలేటర్స్ కానీ మా దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ఫోన్ అనేది నాట్ అలౌడ్. ఇది సెల్ ఫోన్ లేని జోన్గా మేము భావించి అందరం కూడా ఫోన్స్ అన్నీ అక్కడే పెట్టేసి రావడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశాము. పిల్లలు ప్రశాంతంగా కూల్గా ఎగ్జామ్ రాయడానికి మా నుండి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేశాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ను ఇక్బాల్ అహ్మద్ నగర్లో గల భవనంలో సోమవారం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ సౌత్ టు వివేకానంద దూబే చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ నూతన బ్యాంకును ప్రారంభించిన జనరల్ మేనేజర్ సౌత్ టు వివేకానంద దూబే మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిర్యాలలో ప్రారంభించడానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మిగతా అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో లభించే సేవలని ఈ బ్యాంకులో లభిస్తాయని, మెరుగైన వడ్డీ రేట్లతో డిపాజిట్లు స్వీకరించడం, లోన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒకే బ్యాంకుకు సంబంధించిన ఈ బ్రాంచ్లో వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, పర్సనల్ లోన్ తీసుకునేవారు, ఉద్యోగస్తులు, గృహ నిర్మాణం చేసుకునే వారికి, ఇలా వివిధ వృత్తుల చేసుకున్న వారికి మా బ్రాంచ్లో లోన్లు అందజేయడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలు బ్యాంక్ ఆఫ్ ఇండియా మా బ్రాంచ్ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ తెలంగాణ జోనల్ సుధాకర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్రీవాస్తవ, బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ జీషాన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ శ్రీకాంత్, వెంకటేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Okay, ready. I congratulate Jason and his team for being posted as a branch manager, this newly opened branch. This is the 67th branch we have opened in Telangana. So far we had 63 branches, but 5 branches with the support of our head office, corporate office at Mumbai. We have 5 branches were approved for further opening, and this is the 4th branches. 1 more branches to be opened in outskirt of Telangana. Mancherial, this being a very important town and also a bordering area of Maharashtra, so there is a cultural mix also. We find, and that so far this business is concerned, there is a scope for not only for agriculture and gold loan, but also for corporate loans, because most of the cement factories, coal mines, this petroleum mines, these are all available here. So there is a tremendous scope to develop the business. Keeping this in mind, head office has approved, I think, this Bank of India. How many branches we have? How many nationalized banks we have here? Maybe around 30 to 32 branches of nationalized bank must be there. So this is again opening of Bank of India is a matter of privilege, not only for us but also for the citizens of Mancherial, because you know that Bank of India is having a special place so far this customer service is concerned, because Bank of India has been consecutively awarded for best customer service. Excellence award for customers has always been backed by Bank of India. Bank of India is different because Bank of India is standing alone and standing strong. You might have seen that there are so many mergers in other nationalized banks, but Bank of India is standing alone and standing strong. So once again, I wish that
the branch manager along with his team will be able to cater to the needs of the citizens of this city, where we have not only scope for corporate, but also there are people who are at the bottom of the pyramid. So we have some products for those people also who are at the bottom of the pyramid. चूँकि सबको साथ लेके चलना ही है बैंक ऑफ इंडिया को, दिस इज द स्पिरिट ऑफ द बैंक ऑफ इंडिया, that we should go ahead together and collectively we will be able to garner a good business, quality business under the leadership of Jisan. I also appreciate the zonal manager of Telangana zone, Mr. Subhakar, who has taken a lot of effort to opening all those 5 approved branches in a very quick succession and during this current financial year only. So all the best to the citizens of Mancherial and the staff members of Bank of India, Mancherial branch, and the zonal manager of Telangana and his team for their painstaking effort to open this branch in a quickest possible time. Thank you. ఓపెనింగ్కి విచ్చేసిన మా జనరల్ మేనేజర్ శ్రీ వివేకానంద దుబే గారికి మరియు మా జోనల్ మేనేజర్ శుభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు మా జోనల్ స్టాఫ్ మరియు ఈ ఇనాగ్రేషన్కి విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా బ్యాంక్ మోటో వచ్చేసి రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. వి స్టాండ్ ఫర్ దట్. అండ్ మీకు అవసరమైన ప్రతి ఒక్క రకమైన రుణము మీకు ప్రొవైడ్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. మా జోనల్ సహాయ సహకారాలతో మీకు అవసరమైన ఏ చిన్న లోనైనా ఏ పెద్ద లోనైనా మీకు అందుబాటులో మేము ఎప్పుడూ ఉంటాము. మీకు ప్రతి రకంగా మేము అవైలబుల్గా ఉంటాము. సో ధన్యవాదాలు. మా బ్యాంక్ సదుపాయాలను మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం గర్మిల్లాలో ఈ నెల 16 నుంచి 22 వరకు శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రవచనకర్త అభినవ సుఖ భాగవత భాస్కర బుర్రా భాస్కర శర్మచే వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జ్ఞానయజ్ఞ కార్యక్రమం ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ పాల్గొని భాగవత ప్రవచనాలు విని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ప్రవచనకర్త భాస్కర శర్మ తెలిపారు. మోక్షపురాలు అనేవి ఉన్నాయి మనకు. అయోధ్య, మధుర, మాల్లా, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః. ఈ సప్త మోక్షపురములలో మోక్ష గ్రంథము అని చెప్పబడే భాగవతాన్ని కనుక విన్నట్లయితే తరిస్తారు అని, మరణ జన్మ ఉండదు అని ఋషులు మనకు చెప్పారు. అయితే ఈ సప్త మోక్షపురాలకు వెళ్ళి అక్కడ కూర్చుని వినాలి కదా. ఒకవేళ వెళ్ళే ఓపిక ఉన్నా చెప్పేవాళ్ళు కావాలి. చెప్పేవాళ్ళు ఒకవేళ వెళ్ళడానికి కావలసిన ఓపిక కావాలి. ఈ రెండు లేనటువంటి వారు కూడా మోక్షాన్ని ఎలా పొందాలి? నేను మంచిర్యాలలో నివసిస్తున్నాను కదా, ఆ మంచిర్యాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తరించాలి అనే భావన చేత ఎక్కడికో వెళ్ళి చెప్పడం కాకుండా మంచిర్యాలలోనే 7 భాగవతాలు పెట్టించాలి అనే సంకల్పం చేశారు ఆ దంపతులు. చాలా దివ్యమైనటువంటి సంకల్పం. మొట్టమొదటి భాగవతాన్ని గీతా అధ్యయన మండలిలో ఏర్పాటు చేశారు. 2వ భాగవతాన్ని గౌతమి నగర్లో ఉన్నటువంటి రామాలయంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది 3వ భాగవతం.
సప్తాహములు అంటే 7 సార్లు 7 ఒక్కొక్క సప్తాహాన్ని ఏర్పాటు చేసుకోవడం. సప్తాహము అంటే ఎన్ని రోజులు చెప్పాలి? 7 రోజులు చెప్పాలి. ఒక్కొక్కసారి 7 రోజులు చొప్పున ఎన్ని మార్లు చెప్పాలి అంటే 7 మార్లు చెప్పాలి. ఆ 7 మార్లు కూడా ఒక్కొక్క చోట ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా భాగవతాన్ని వినిపించాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ 3వసారి ఇక్కడ గణనీయంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఇవాళ 3వ రోజు చాలా దివ్యమైనటువంటి భాగవత తత్వం. భాగవతం 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 అన్నంత మాత్రం చేతనే మనము బాగు అవుతాము అని చెప్పారు పెద్దలు. కేవలం భాగవతం అని అంటేనే బాగవుతాం. అటువంటిది ఈ భాగవతం పొందడం అనేటువంటిది చాలా కష్టం. ఎవరు మరి ఇంత కష్టపడి చెబుతున్నారు కదా, ఎంతమంది చూపున్నది కదా, కేవలం వీళ్ళే వచ్చారేమి అని అనుకోవచ్చు. భాగవతం వినడానికి కూడా ఎన్నో జన్మల పుణ్యము ఉంటే కానీ వినేటువంటి అవకాశం రాదు. వచ్చి కూర్చుని వింటున్నారు అంటే మీరు సామాన్యమైన వాళ్ళు కాదు. చెప్పే అవకాశం నాకు ఉన్నది, నేను చెబుతున్న భగవంతుడు నా చేత చెప్పిస్తున్నాడు. నాకు ఆ భాగ్యాన్ని కల్పించాడు భగవంతుడు. మీకందరికీ ఎటువంటి భాగ్యాన్ని కల్పించాడండి? మీరు చేసుకున్నటువంటి పుణ్యవశం చేత ఆ పుణ్యమంతా పోగుపడి పుంజీభవించి ఆ దివ్యమైన తత్వం చేత భాగవతం ఇలా కూర్చుని పొద్దున 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, రోజుకి 6 గంటల చొప్పున ఆ భగవంతుని దివ్యమైనటువంటి చరిత్రను వినేటువంటి స్థితిని, అవకాశాన్ని, అదృష్టాన్ని మీకందరికీ ఆ భగవంతుడు కల్పించాడు. అది మీరు పొందినటువంటి అదృష్టం. ఈ ప్రాంత ప్రజలు పొందినటువంటి అదృష్టం. అందున మనం ఏ ప్రదేశంలో చెప్పుకుంటున్నామంటే సుమారు 250కి పైన గోవులు కలిగి ఉన్న దేశాలు కూడా ఉన్నది ఇక్కడ. ఆ గోవులు ఎక్కడ ఉంటే అది పవిత్రమైన భూమి అవుతుంది. అటువంటి దేశాలు ఓ ప్రక్కన ఆంజనేయ స్వామి, మరొక ప్రక్కన పరమేశ్వరుడు, ఎంతమంది దేవతలు ఆ ఎదురుకుండా త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి పెద్దదైనటువంటి రావి చెట్టు ఎంత వైభవంగా ఉన్నటువంటి ప్రాంతంలో మనం అందరం ఈ భాగవతాన్ని చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం. కేవలం భాగవతంలో ఒక్క కృష్ణుని గురించి మాత్రమే చెప్పరండి. భగవంతుడు ఎన్ని అవతారములు పొందాడో అన్ని అవతారముల యొక్క దివ్యమైన చరిత్ర ఉంది. కొమరంభీం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా తిర్యాని మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మండలంలోని 8 పాఠశాలలకు సంబంధించిన 254 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా 252 మంది విద్యార్థులు ఈ రోజు మొదటి రోజు పరీక్షను రాశారు. 2 విద్యార్థులు గైర్హాజరైనట్టు సిఎస్ వినయ్ కుమార్, డిఓ పురుషోత్తం తెలిపారు. అంతకుముందు ఉదయం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు తిర్యాని ఎస్ఐ సిహెచ్ రమేష్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు, వాచీలు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా తీసుకువెళ్లినట్లు సమాచారం అందినా చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులకు త్రాగునీటి వసతితో పాటు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు.
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మందమరి మండల కేంద్రంలో 5 పరీక్షా కేంద్రాల్లో 887 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు కేంద్రాల వద్ద తమ హాల్ టికెట్ కేటాయించిన గదుల సంఖ్యలను చూసుకునేందుకు బారులు తీరారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి తీసుకురాకుండా తనిఖీలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పోలీసుల దౌర్జన్యంతో రైతుల నుంచి విలువైన వ్యవసాయ భూములను లాక్కుంటున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన హాజీపూర్ లక్షెట్పేట మండలాల రైతులు. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 9,306 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,278 మంది విద్యార్థులు హాజరు. 28 మంది విద్యార్థుల గైర్హాజరు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం. అభినవ సుఖ భాగవత భాస్కర బుర్ర భాస్కర శర్మచే ప్రవచనాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.